అదే అన్న ఈ 2 రోజులు కిందకు వచ్చేసేయండి, బంధువుల ఇంట్లో ఎక్కడన్నా ఉండండి. అదే అమ్మా ఇప్పుడు చదువుతుంది కూడా, అప్పుడు ఈ పగలు కూడా కొంచెం కిందే ఉండండి అంటున్నా. 2 రోజులు వర్షాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి మీరు పోదురు. ఖాళీ చేసాను సార్. ఏదో ఒక ఇంట్లో మీరు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇంట్లో ఒక 2 రోజులు కాదు, లేకపోతే నాతో వచ్చేసరికి నేను రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తాను. స్కూల్లో బెడ్లు పెట్టారు ఉంటే సరే, లేకపోతే ఇబ్బంది పడద్దు. స్కూల్స్లో మీకోసమే రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. అక్కడ బెడ్లు ఉంటాయి, భోజనం 3 పూట్ల భోజనం పెడతారు. నేను అంటుంది అదే, మీ వాళ్ళు ఉంటే సరే, లేకపోతే నాతో పాటు వచ్చేసండి, నేను తీసుకెళ్తాను. ఉన్నప్పుడు మరి ఖాళీ చేసి వచ్చేయండి, వెళ్ళండి. బట్టలు మీ వస్తువులు ఏమంటే సర్దుకుని వచ్చేసేయండి. సరే వెళ్ళండి, మీరే సర్దుకుని వచ్చేసాను కిందకు వచ్చి. ఇప్పుడు చాలాసార్లు వర్షాలు వస్తాయి పెద్దమ్మ, ఇటు చూడు. వర్షం వచ్చిన ప్రతిసారి మీరు రావట్లేదు కదా, ఈసారి చాలా ఎక్కువగా వస్తుంది. అంత వర్షంలో ఏదో ఒక రాయి వస్తుంది పైనుంచి కిందకి, మీకు అనుభవం ఉంది కదా.